Hi friends, this is Prudvi. Welcome to day 36 of Microsoft Power Platform 100 Days Job Preparation Series. So, ఈ రోజు అయితే మనం ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన వేరియబుల్స్ దీని గురించి మనం తెలుసుకుందాం. వేరియబుల్స్ ఇన్ క్యాన్వాస్ యాప్స్. మనకి బేసిక్ గా టూ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి గ్లోబల్ వేరియబుల్, సెకండ్ వచ్చి లోకల్ వేరియబుల్. అంతకంటే ముందు అసలు వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ అనేది ఒక టెంపరరీ డేటాబేస్. ఇక్కడ మనకి టూ టైప్స్. ఫస్ట్ ది గ్లోబల్ అంటే ఏంటి? గ్లోబల్ వేరియబుల్ అంటే సెట్ ఫంక్షన్ ని యూస్ చేస్తారు. సెట్ ఆఫ్ వేరియబుల్ నేమ్ కామా వాల్యూ. ఇక్కడ మీరు ఏ డేటా టైప్ అయినా మీరు స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి లోకల్ వేరియబుల్. గ్లోబల్ వేరియబుల్ అంటే మీరు అన్ని స్క్రీన్స్ కి మీరైతే యూస్ చేసుకోవచ్చు. హోల్ అప్లికేషన్ లో ఎక్కడైనా ఏ స్క్రీన్ అయినా మీరు ఆ వేరియబుల్ వాల్యూని యూస్ చేసుకోవచ్చు. అదే లోకల్ వేరియబుల్ అంటే లోకల్ వేరియబుల్ కి ఇంకో నేమ్ ఏంటి? కంటెక్స్ట్ వేరియబుల్. లోకల్ ఆర్ కంటెక్స్ట్ వేరియబుల్ అప్డేట్ కంటెక్స్ట్ ఆఫ్ ఫ్లవర్ బ్రాకెట్స్ వేరియబుల్ నేమ్ కోలన్ వాల్యూ కామా అనదర్ వేరియబుల్ నేమ్ కోలన్ వాల్యూ. నెక్స్ట్ ఫ్లవర్ బ్రాకెట్స్ క్లోజ్ పెట్టేసి తర్వాత క్లోజ్ పారాంథసిస్. సింపుల్ గా మీరు మల్టిపుల్ వేరియబుల్స్ ని ఇక్కడైతే క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని మీరు వేరే స్క్రీన్ కి పాస్ చేయాలంటే నావిగేట్ ఫంక్షన్ ని యూస్ చేయాలి. లేదు మీరు ఎక్కడైతే క్రియేట్ చేస్తారో అక్కడే యూస్ చేసుకోవాలనుకున్న లోకల్ వేరియబుల్ యూజ్ అవుతాయి. లోకల్ వేరియబుల్ అనేది ఆ పర్టికులర్ స్క్రీన్ లో వరకే యూస్ చేస్తాయి ఎక్కడైతే మీరు క్రియేట్ చేస్తారో. అదే ఇప్పుడు వేరే స్క్రీన్ కి పాస్ చేయాలంటే నావిగేట్ ఫంక్షన్ యూస్ చేయాలి. గ్లోబల్ అయితే ఆల్ ఓవర్ అప్లికేషన్ లో యూజ్ అవుతాయి.